ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. జగ్గయ్యపేటకు చెందిన కమల ఇటీవల తన భర్తతో వివాదాల కారణంగా తల్లి వద్ద ఉంటుంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన నరేంద్రతో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే తనను నమ్మించి ఒక బిడ్డకు తల్లిని చేశాడని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని వాపోయింది. తనను ప్రెగ్నెంట్ చేయడమే కాకుండా 3 లక్షల రూపాయలను తీసుకున్నాడని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నరేంద్ర ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అంటే 3 లక్షలు తిని జల్సాగా హైదరాబాద్ లో తిరుగుతుంది ఇంకో దాన్ని పెట్టుకొని, మరి ఇక్కడ మాకు తిండికు లేక వాడి పుట్టినోడికి పాలక లేక మరి నేను చెప్పినా ఏం లేదు. కొన్ని అది జరిగింది. కేసు పెట్టారుగా మరి ఎట్లా? పుట్టినరోజు 28 పూర్తయి పుట్టినరోజు పోయిన సంవత్సరం 10,000 తీసుకున్నాం నాకు అక్కడ పుట్టినరోజు అని. అందుకే అంత మాకు అంత ఇప్పుడు ప్రెజెంట్ ఇంకో అమ్మాయితో ఉంటున్నాడు సార్ హైదరాబాద్. ఇక్కడైతే ఎవరో ఒకళ్ళు చెప్తారు ఇన్ఫర్మేషన్ అని అక్కడ ఉంటున్నాం. పొద్దున వెళ్ళిపోయింది సార్, మమ్మల్ని చూసి వెళ్ళిపోయింది హైదరాబాద్ అని అంటున్నారు. వీళ్ళు ఎక్కడ దాక్కుండా తెలియదు. ఆ మాట వినిపించుకోకుండా మంచోడు వాడి మాటలు నమ్మింది సార్. ఈ రోజు నువ్వు ఆడుకొని వదిలేసి డబ్బులన్నీ తినేసి దాన్ని భర్తకు కాకుండా చేసి ఎంతమంది దగ్గర ఇలా డబ్బులు ట్రాప్ చేసి తీసుకుంటుందని ఒకటి అన్నారు. ఇక్కడ డబ్బులు కట్టేసి సెటిల్మెంట్ చేశానని ఒక మాట చెప్పారంట ఇక్కడ ఉన్న వాళ్ళతో. ఇంకోటి చనిపోయిందని చెబుతున్నారంట. ఆ అబ్బాయి చాలామంది అమ్మాయిలు ట్రాప్ చేస్తాను సార్. కాబట్టి ఆ అబ్బాయిని జైలుకే పంపించాలనే కాన్సెప్ట్ మీద మేము ఉన్నాం. నా బిడ్డని కొంచెం కుదురు పడ్డ తర్వాత అలా తను ఏదైనా చేసి మేము ఎలాగైనా సరే రాజీకి అనేది మేము రాజీ కొత్తవేమని చచ్చిపోతే కేసు చెల్లదని చెప్పేసి ఒక పెద్దల మాటలు నమ్మి రాజకీయ నాయకుల సపోర్ట్ ఫుల్గా ఉంది సార్ అబ్బాయికి. ఆ పార్టీ ఇప్పుడు గెలిచిన పార్టీ పెద్ద మనుషులే ఉంది. ఆ వీరకృష్ణ బోస్ అన్నోళ్ళే చేసేది. నీకేం బాధ లేదు, అది ఇంటి ముందుకు వచ్చినా చనిపోయినా నీకు ఏం కాదు ఈ కేసు అని చెప్పేసి ఫుల్ సపోర్ట్ ఉంది అబ్బాయికి. ఆ అబ్బాయి హైదరాబాద్ వెళ్ళి ఇంకొక అమ్మాయిని శారదీసి బతుకుతుంది అక్కడ. పండగని వచ్చాడు. ఇగో ఈ బాబుకు పాల డబ్బాలు లేక నేను వాళ్ళ తొరగొంట పాలనలో భిక్షం అడుక్కొని వచ్చి నేను వాళ్ళని బతికించుకుంటున్నా సార్. ఇంకా నా వల్ల కాదు, నాకు ₹1 ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు వారం 10 రోజుల నుంచి హాస్పిటల్ తీసుకోవడానికి డబ్బులు లేక అలాగే పడుకొని రోజు ఇంట్లో అలాగే ఉంటుంది. ఇక అలాగే అక్కడ చనిపోయాకన్నా ఇక్కడే చనిపోదు రమ్మని నేను తీసుకొని వచ్చే సార్. వీరకృష్ణ బోస్ అనే సపోర్ట్ ఫుల్గా ఉంది సార్. ఒక ఆడగూతుర్ని ఆగం చేసి డబ్బులు తిని మోసం చేసే హక్కు ఏ రాజకీయ నాయకుడు ఇచ్చారు సార్? చెప్పండి సార్. నాకు ఇట్లా ఆడపిల్లలను ఆగం చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తే దేశం మీద ఇంకా ఆడపిల్లలను ఆగం చేసుకుంటే పోతారు. న్యాయం అనేది ఉండదు, అన్యాయం అనేది జరుపుకుంటూ పోద్ది. ఇట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళకి మరి ఏమేమి శిక్ష వేయాలో నాకు తెలియదు. మరి చట్టమే మరి ఇది చేయాలి. మమ్మల్ని బెదిరియటం అనేది కూడా జరిగింది సార్. మీరు పొలం తక్కువ వాళ్ళని మరి పుట్టిన బాబుని ఏం చేస్తాడో మరి ఎవరు సాదాలి? 3 పిల్లల్ని నేను ఎక్కడ సాదాను, దాన్ని ఎక్కడ మందులకి ఎక్కడ తీసుకొచ్చాను. కాబట్టి మీరు దయచేసి ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరైనా నా బిడ్డని మీరు న్యాయం చేయండి, మీరు బ్రతికించండి. అది మాకు కావాల్సింది, అది నా బిడ్డని బ్రతికించండి. నమస్తే అండి, నా పేరు కందుల కమల. నాకు ఆల్రెడీ పెళ్ళి 2 ఆడపిల్లలు ఉన్నారు నా భర్తతో. నా భర్త నేను విడిపోయి వేరుగా ఉంటున్నామండి. అయితే నాకు నరేంద్ర అనే వ్యక్తి, ఈ ఇంట్లో ఉండే చింతల నరేంద్ర అనే వ్యక్తితో పరిచయం అయింది సార్. పరిచయం అయితే నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మా ఇంటికి వచ్చి నన్ను నమ్మించి నా దగ్గర 3 లక్షల దాకా డబ్బులు తీసుకున్నాడు సార్. హోటల్ మేనేజ్మెంట్ పెడతా, నేను హోటల్ మేనేజ్మెంట్ పెడితే వైజాగ్లో నా ఫ్రెండ్స్తో పాటు ఆ డబ్బులు అనేవి కొంచెం పెరుగుతాయి, నెల మనకు వస్తాయి, నీ పిల్లల్ని నేను మంచిగా చూసుకుంటా అని చెప్పేసి నాకు చెప్పాడు సార్. చెప్పి తర్వాత నుంచి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టాడు సార్. డబ్బులు తీసుకొని మా దగ్గర ఎప్పుడైతే డబ్బులు అయిపోయినాయని తెలుసుకున్నాడో అప్పటి నుంచి చిన్నగా రావటం తగ్గించేశాడు. రాజకీయ నాయకులు ఉన్నారని కూడా కొంచెం నన్ను బెదిరించడం అనేది జరిగింది. అతను వెనక వచ్చిన పెద్ద మనుషులు కూడా బెదిరించారు సార్. నన్ను వీరకృష్ణ అనే వ్యక్తి నన్ను బెదిరించడం అనేది జరిగింది సార్. క్యాస్ట్ని తిట్టడం జరిగింది. బోస్ అనే వ్యక్తి కూడా తిట్టడం అనేది జరిగింది సార్. మీరు ఆడవాళ్ళు ఏం చేస్తారు, నేను పలానా రాజకీయ నాయకుడికి రైట్ హ్యాండ్ లాగా ఉంటా అని చెప్పేసి నన్ను బెదిరించారు సార్. మీరు ఆడవాళ్ళు ఏం చేస్తారు, మీరు తొరగంట పాలనలో తిరుగుతుంటే మిమ్మల్ని కొట్టి చంపగలిగే అంత స్టామినా ఉంది మాకు, మీరు ఏం చేస్తారో నేను చూస్తా అని చెప్పేసి అన్నారు సార్. అయితే అనుకోని రీతిలో ఈ అబ్బాయి మీద కేసు అనేది చెల్లింది సార్. చెల్లింది, నేను అనుకోని రీతిలో ప్రెగ్నెంట్ కూడా అయ్యాను సార్. ప్రెగ్నెంట్ అయ్యాక ఆ కేసు అనేది కట్టనీయకుండా కూడా చేశారు. అయినా సరే కేసు కట్టండి సార్ అని చెప్పి ఎస్ఐ గారితో గట్టిగా మాట్లాడితే కేసు కట్టారు సార్. అయితే నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను మోసం చేసి నా భర్తకు కాకుండా నా భర్త దగ్గరికి వెళ్ళొద్దని చెప్పేసి అతని పేరు నా గుండెల మీద కూడా టాటూ వేయించాడు సార్.
టాటూ వేయించి నువ్వు మీ ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళిపోతే నేను వేసుకుంటుంటా చచ్చిపోతా అని చెప్పేసి నన్ను బ్లాక్మెయిల్ చేయడం కూడా జరిగింది సార్. నన్ను అన్ని విధాలుగా నన్ను నమ్మించి నా మీద ప్రేమ ఉన్నట్టుగా నటించి నన్ను చాలా ఇదిగా చేశాడు సార్. అయితే అనుకోని రీతిలో ఈ అబ్బాయి ప్రెగ్నెన్సీ అందాక లాయర్ గారి దగ్గర కేసు పెట్టాక నేను బాగానే ఉన్నాను సార్. ఆ అబ్బాయిని కన్నా 10 రోజుల కాడ నుంచి నాకు కడుపులో ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది సార్. ఆ ఇన్ఫెక్షన్ రావటం వల్ల పేగులు అనేవి కదలకలాక అన్నం తినట్లేదు, అన్నీ మంచంలోనే. మా అమ్మాయి ఎట్టో గట్టా వాళ్ళని వీళ్ళని నా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు వీళ్ళు ఫోన్పేలు చేస్తే 50,000 దాకా చూపించుకున్నాను సార్. నేను గుంటూరు, విజయవాడ, ఇక్కడ స్మైలీ, అక్కడ విజయవాడలో స్వర హాస్పిటల్, ఎన్నో హాస్పిటల్ తిరిగినా సరే అమ్మాయి బతకదమ్మా అని చెప్పేసి చెప్పారు సార్. గుంటూరులో డాక్టర్ గారి కాళ్ళ మీద మా అమ్మ, అయ్యా ఆ పిల్లకి ముగ్గురు పిల్లలు ఉన్నారయ్యా, వాళ్ళ కోసమైనా బతికించండి అని చెప్పేసి మా అమ్మ మాట్లాడితే అప్పుడు ఆయన నేను ట్రీట్మెంట్ అయితే చేస్తానమ్మా, బతికితో బతకదో నాకైతే నమ్మకం లేదని చెప్పేసి చేశారు సార్. చేశాక కొంచెం పర్లేదు, గుంటూరు నుండి వచ్చా, బ్లడ్ ఇరోషనాలు అనేవి తగ్గినాయి కానీ పసరా వాంతులు అనేవి పడటం జరిగింది సార్. ఇంకా వాళ్ళని అడిగి మళ్ళీ ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి నన్ను చూపించింది సార్ మా అమ్మ. అయితే అనుకోండి ఖమ్మం హాస్పిటల్లో చూపించాను సార్. ఖమ్మం హాస్పిటల్లో చూపించాక బాగానే ఉన్నా సార్. కొంచెం మళ్ళీ తర్వాత నుంచి మళ్ళీ 2 నెలల నుంచి మళ్ళీ వాంతులు, పసర, కడుపులో పేగులు కదలకలాక అన్నం పోవట్లేదు, మంచంలోనే అన్నీ 1, 2 మా అమ్మే తీస్తుంది సార్. అన్నీ నన్ను మా అమ్మే చూసుకుంటుంది. ఇప్పుడు నాకు ఆ పిల్లగాడికి కూడా పాల డబ్బాలకి చాలా అవుతుంది సార్. నా దగ్గర పాలు కూడా లేవు సార్, తల్లి పాలు. ఆ పిల్లగాడికి పాల డబ్బాలకి అవుతున్నాయి. అతను మాత్రం మమ్మల్ని వదిలేసి నా దగ్గర 3 లక్షలు తీసుకొని ఇప్పుడు హైదరాబాద్ ఇంకొక అమ్మాయిని తీసుకొని అక్కడ జాబ్ చేసుకుంటున్నా అన్నట్టుగా ర్యాపిడో తోలుకుంటా ఆ అమ్మాయితో జలసాగా తిరుగుతున్నాడు సార్. ఇప్పుడు నాకేంటంటే నేను అతని ఇంటి ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే అదే 3 లక్షలు నా దగ్గర ఉంటే నేను ఇవాళ ఎవరిని అడగకుండా హాస్పిటల్లో చూపించుకుంటాను కదా సార్. ఇప్పుడు నా డబ్బులు నాకు ఇవ్వమని నేను అనట్లేదు. ఒకటి అతను వచ్చైనా చూపించాలి, లేదా నా హాస్పిటల్ ఖర్చు ఎంత అయిందో అది అతనే పే చేయాలని చెప్పేసి నేను వాళ్ళ ఇంటి ముందు అనేది కూర్చోవడం అనేది జరిగింది సార్. అంతకు మించి ఏం లేదు.